శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఫైనల్గా మన వినాయకుడికి నిమజ్జనం అనేది చాలా అంటే చాలా మంచిగా అయితే జరుపుకున్నాం కా. సో ఫైనల్గా ఇప్పుడైతే ఏదైతే మన మండపం అయితే ఉండగా మండపం అయితే మొత్తం రిమూవ్ చేస్తున్నాం. సో అది ఏ విధంగా చేసాం మొత్తం అయితే వీడియోలో చూపెట్టినా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మొత్తం అయితే డెకరేషన్ కానీ అదంతా అయితే ఇప్పుడు రిమూవ్ చేయడానికి పోతున్నాం ఈ వీడియోలో. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తానికి అయితే ఏవైతే ఫ్లవర్స్ డెకరేషన్ అయితే ఉండగా అవైతే ముందే రిమూవ్ అయితే చేసేసినాం మన టేబుల్ కార్డ్ నుంచి. ఏవైతే మనం కొండల డెకరేషన్ కోసం రాయలు అయితే యూజ్ చేసాం కాకైతే ఇవే ఆ రాయలు. సో ఆ రాయలు బుట్ట మొత్తం ఆ రోజే మండపం ఇప్పే రోజే రిమూవ్ చేసేసినాం. సో ముందుగా అయితే అంతా లైట్ కలెక్షన్ ఇప్పేద్దాం, ఇదంతా తీసి పక్కన పెడదామని అనుకున్నాం. కానీ ముందు అయితే కింద ఉన్న క్లాత్ కానీ పక్కన ఎక్స్ట్రా దారాలు కానీ అవన్నీ అయితే రిమూవ్ చేసాను కదా వీడియోలో చూసుకోవచ్చు. ఈ దారాలు దేనికంటే మన మండపం కదలకుండా 2 సైడ్లు అయితే గుంజి కట్టాము. అండ్ ఇంకోటి చాలామంది 2026 కోసం అయితే కంగ్రాచులేషన్స్ అంటే ఇంకా మంచిగా చేయని చెప్తున్నారు. సో చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ అయితే చూపడుతూనే ఉండండి. ఇప్పుడు నుంచి అయితే డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి. మన వినాయకుడు ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తాము సో అదైతే స్టార్ట్ అయిపోతుంది గైస్. కానీ మెజర్మెంట్ అనేది చాలా ముందే స్టార్ట్ అయిపోతాయి. సో మీకు బ్లాగ్స్లో అయితే చూపెడతాను. సో తప్పకుండా అందరైతే చూస్తూనే ఉండండి. సో ముందుగా అయితే కింద ఏదైతే క్లాత్ అయితే ఉండగా రెడ్ కలర్ అదైతే మొత్తం తీసేసినాం. దీనికి 2 సైడ్లు అయితే కట్టేసి ఉండే దారాలు. ఈ క్లాత్ని అయితే ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసేసి పక్కన అయితే పెట్టేసినాం. సో దాని తర్వాత అయితే ఎక్స్ట్రా సైడ్స్లో ఉన్న దారాలు కానీ అవైతే కట్ చేసుకున్నాను. సో మనమైతే డెకరేషన్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడింది. యాక్చువల్గా ఏంటంటే ఈ డెకరేషన్ మనం 2 డేస్లో మొత్తం కంప్లీట్ చేసాము. అంటే ఒక్కరోజు కొంచెం చేసి ఇంకో రోజు కొంచెం చేసుకుంటా కంప్లీట్ చేసాము. కానీ మొత్తం ఓపెన్ చేయడానికి ఒక 1 అవర్లోనే మొత్తం మండపం అయితే ఓపెన్ అయిపోయింది. సో దాని తర్వాత ఏవైతే పైన ఫ్లవర్స్ అయితే ఉండే కాక బ్యాక్గ్రౌండ్లో అవన్నీ అయితే రిమూవ్ చేయడం జరిగింది. అండ్ మన ముంగట క్లాత్ టైప్ డిజైన్ ఉండే కదా అవన్నీ కానీ సో మొత్తానికి మెల్లమెల్లగా అన్నీ అయితే రిమూవ్ చేసుకుంటా లైట్స్ అన్నీ ఫైనల్గా లాస్ట్లో లైట్స్ అనేవి రిమూవ్ చేసాము. అండ్ మన ఎన్బి క్రియేషన్ ఛానల్ పేరు అనేది అంటే మినీ కథ గణేశుడికి పేరు అనేది రిమూవ్ అయిపోయింది. అండ్ సో ఇప్పుడైతే ఫైనల్గా మనం ఏదైతే సైడ్స్లో రాయి పడకుండా దారాలు అయితే పెట్టాం కా రైలింగ్ టైప్. సో వీటికి సంబంధించి మధ్యలో థ్రెడ్స్ కట్ అయింది కానీ సైడ్లో ఇట్లా మనం టైట్గా స్టిచ్ చేసాం కదా అదంతా అయితే రిమూవ్ చేసేసినాను. మనం ప్రతి ఇయర్ అయితే ఇదే స్టాండ్ అనే టేబుల్ వాడతాం కదా, దాని పక్కన ఉన్న 2 సపోర్ట్స్ కానీ సో ఇవే వాడతాం మనం ప్రతి ఇయర్ కానీ. సో మా ఇంట్లో అయితే గణేశుడు కూర్చోబెట్టి ఈ ఇయర్ అయితే 18th ఇయర్ ఉండే, నెక్స్ట్ ఇయర్ అయితే 19th ఇయర్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఈ లైట్ కలెక్షన్ అయితే మొత్తం రిమూవ్ చేసే ముందు అయితే ఒక్కసారి లైట్ అయితే ఆన్ చేసి చెక్ చేస్తున్నాను. సో ముందైతే నేను పిన్ పెట్టకుండానే ఆన్ చేసిన లైట్ వస్తలేని షాక్ అయినాను. కానీ మళ్ళీ దాని తర్వాత పిన్ పెట్టినాక చూశాను లైట్ అయితే 2 వస్తున్నాయి. సో మనం కలర్స్ లైట్ పెట్టాము అండ్ ఇంకోటి అయితే నార్మల్ వైట్ కలర్ లైట్ అయితే పెట్టాముగా. సో ఇప్పుడైతే ఫైనల్గా ఇవన్నీ లైట్స్ అయితే రిమూవ్ చేసేద్దాం. సో నేనైతే ఒక స్టూల్ టైప్ దానిపైన అయితే ఎక్కిన. దాని తర్వాతకి ఈ లైట్ని మనం పెట్టినాంగా. సో ఆ పెట్టిన ఒక స్టిక్ హ్యాంగ్ చేసినాం. సో ముందైతే స్టిక్ రిమూవ్ చేసినాక ఇప్పుడైతే ఏదైతే పిన్ ఉంటుంది కాక దానికి సంబంధించి బోర్డు పెట్టినాం ఒకటి. సో ఆ కేబుల్ బోర్డు అయితే రిమూవ్ చేస్తున్నాం. సో చూసుకోవచ్చు కదా మనం అంతా థ్రెడ్స్తో చాలా ప్లాస్టిక్ థ్రెడ్తో చాలా టైట్గా అయితే అన్నీ కట్టినాం. సో చాలా అంటే చాలా టైట్గా వేయడం కారణం ఏంటంటే వినాయకుడు వెయిట్ చాలా ఎక్కువ ఉండదు. సో దాన్ని పట్టి టేబుల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో అలా అనేసి మొత్తం టైట్గా అయితే థ్రెడ్స్తో కట్టినాం ప్రతి ఒక్కటి. సో ఇప్పుడైతే అంత వైర్ అనేది నేను రౌండ్గా వేసి లైట్స్ అనేవి జాగ్రత్తగా అయితే పెడుతున్నాను. సో ఇప్పుడైతే ఏదైతే మన వైర్స్ అయితే ఉండే కాక ఇంకోటి లైట్కి మన వైట్ కలర్ ఏదైతే బుగ్గా లైట్ అని చెప్తారుగా సో ఆ లైట్కి సంబంధించి వైర్స్కి అంత దారాలు అయితే ఉండగా అవైతే కట్ చేసినాక ఆ లైట్ని బిట్ట సేమ్ అలాగే మడత పెట్టి మొత్తం అయితే సైడ్లో అయితే పెట్టేసినాం. సో ఫైనల్గా లైట్స్ అనేవి అన్నీ రిమూవ్ అయిపోయినాయి. సో లైట్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాక ఏదైతే మన కరెంట్ బోర్డ్ అయితే ఉందిగా ఆ బోర్డ్ని రిమూవ్ చేసేస్తున్నాం. ఆ బోర్డ్ని కూడా చాలా టైట్గా చాలా మంచిగా అయితే ఫిక్స్ చేసేసినాం. సో ఇప్పుడైతే దాన్ని మెల్లమెల్లగా రిమూవ్ చేస్తున్నాము. సో ఇప్పుడు నుంచి అయితే డైలీ మన నార్మల్ వాక్స్ అయితే కంటిన్యూగా అయితే వస్తాయి గైస్. కానీ ఇప్పుడు నుంచి అయితే వీడియో టైమింగ్ అనేది సేమే. జస్ట్ ఇప్పుడు నుంచి ఈవినింగ్ వీడియో అయితే రాదు, జస్ట్ మార్నింగ్లానే వస్తుంది. 7:30 AM అయితే మార్నింగ్ ఒక వీడియో వస్తుంది. సో అంతే గైస్, అది ఒకటే వీడియో వస్తుంది. అండ్ ఇంకోటి ఒక షార్ట్ కంటెంట్ వీడియో అయితే వస్తుంది.
ఆ షార్ట్ వీడియోలో మనం వినాయక చవితికి ఎన్ని డేస్ లెఫ్ట్ ఉన్నాయి, ఇప్పటి నుంచి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఆ షార్ట్ వీడియోలో ఆ విధంగా అయితే వస్తుంది ఇప్పటి నుంచి డైలీ. సో ఇప్పుడైతే మనం ఫ్లవర్కి సంబంధించి అయితే క్రాస్గా సపోర్ట్ అయితే ఉండగా అదైతే కట్ చేసినాం. సో దాని తర్వాతకి దీనికి మనం కట్టేటప్పుడు ఐరన్ రాడ్కి ఏదైతే ఈ రాడ్స్ అయితే ఉన్నాయి కదా దానిపైన థ్రెడ్స్తోని టైట్గా కట్టినాం కదా. సో అవన్నీ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఇప్పుడు ఏవైతే ఈ ఫ్లవర్స్ టైప్ అయితే ఉండగా ఇవి అన్నిటిని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ నుంచి తీసినాక ఇంకొక చిన్న ముడిలు అయితే కట్టినాక సో అవన్నీ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో మెల్లమెల్లగా ఇట్లాంటివి అయితే టోటల్ లెవెల్ 10 అయితే ఉన్నాయి కదా నా కాడ. అవన్నీ బ్యాక్గ్రౌండ్లో పెట్టడానికి యూస్కి వస్తాయి. సో ఇవి అన్నిటిని అయితే తీసేస్తున్నా ఒకటొక్కటి. సో ఫైనల్గా అన్నీ అయితే తీసేసినా కదా అట్లాంటి ఫ్లవర్స్ టైప్ ఉండేవి. సో ఇప్పుడైతే ఇక్కడ పైన ఒక థ్రెడ్స్ అయితే ఉండగా చిన్నవి. సో అవన్నీ అయితే తీసేసినా కట్ చేసి ఐరన్ రాడ్ అయితే నీట్గా అయితే చేసి మొత్తం పక్కన అయితే పెట్టేస్తాను. సో దీనిపైన చాలా థ్రెడ్స్ అయితే ఉండేవి. దీన్ని ఓపెన్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ దీన్ని ఓపెన్ చేయడానికి. సో దీని అయితే ఫైనల్గా మెల్లమెల్లగా అయితే మొత్తం మన షెడ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫైనల్గా అయితే మొత్తం డెకరేషన్ కానీ మనం అంతా పెట్టిన ఐరన్ సామాన్ కానీ మొత్తం అయితే ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. సో ఈరోజు బ్లాగ్లో అయితే కదా మొత్తం అయితే మనం మండపం అయితే రిమూవ్ చేసాము. సో ఫైనల్గా వినాయక చవితి అయిపోయింది. సో అలా అనేసి మొత్తం రిమూవ్ చేశాను. ఇంకోటి రేపు నుంచి అయితే వ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వినాయకుడు ప్రైస్ అంటే ఎంత కాస్ట్ పడింది చాలామంది అడుగుతున్నారు కదా, దానికి సంబంధించి ఒక సపరేట్ బ్లాగ్ అయితే వస్తుంది. సో ఈ బ్లాగ్ అయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంతగా ఈ వీడియోలో మనం చేసుకున్న అప్డేట్ స్టార్ట్. బాయ్.